హలో, సొంత ఇల్లు లేదు తెలుసా ఆడాళ్ళకి? ఎక్కడ వినట్లుందే ఏంటి? ట్రోల్ స్టఫ్ లాగా అనిపిస్తుందా? ట్రోల్ మెటీరియల్ లాగా అనిపిస్తుందా? ఈ పాయింట్ లో ఎంత డెప్త్ ఉందో తెలుసా? ఈ మాట చెప్పింది కడ్లీ అని ఒక రచయిత. కడ్లీ ఫస్ట్లీ ఈ పాయింట్ ని లేవనెత్తినందుకు బాటమ్ ఆఫ్ మై హార్ట్ యాజ్ ఏ ఉమెన్ థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ ఫైనల్ గా ఇదే పాయింట్ ని ట్రోల్ చేసుకుంటున్న సో కాల్డ్ ఆడవాళ్లు సిగ్గుపడండి. బికాస్ సొంత ఇల్లు లేదు తెలుసా ఎవరికి? అత్తగారిల్లు నరకంలా ఉంటూ అక్కడ కనీసం తన్ని ఒక మనిషిలా కూడా చూడకుండా తన పిల్లల కోసం బ్రతుకుతూ, కేవలం పిల్లల కోసం బ్రతుకుతూ అన్నిటినీ తెంచుకుని వెళ్లిపోవాలని అనిపించిన ఒకవేళ పుట్టింటికి గనక వెళ్తే వాళ్లకు భారం అయిపోతానేమో, వదిన రానియదేమో, అన్న చూడ్డేమో, భారంగా మిగిలిపోతానేమో, ఏ భరోసా. ఆఖరికి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేని ఎంతో మంది ఆడవాళ్లు ఇప్పటికీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఎక్కడికి వెళ్తుందామే? ఎక్కడికి పరిగెట్టుకుని వెళ్ళగలదు? నరకంగా ఉన్నా అదే నరకంలో ఉండాల్సిందే. అలాంటి వాళ్ల కోసం రైజ్ చేసిన పాయింట్ ని అందరికీ కనెక్ట్ చేసుకుంటా. అలాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఉండకపోయిండొచ్చు, బాగా తేట ఎక్కువైన వాళ్లే ఉండుండొచ్చు ఆడవాళ్ళు. అందుకే చాలా మంది ఆడవాళ్ళకి ఇది ఆమె చెప్పిన మాటల్లో కూడా నెగటివ్ ఇది చూస్తున్నారు. ఐ డోంట్ నో వై, బట్ స్టిల్ సమాజంలో మన చుట్టుపక్కల అలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలా ఆడవాళ్ళు అనుభవిస్తున్నారు. సో వాళ్ల కోసం వాయిస్ అవుట్ ఇచ్చినప్పుడు, ఒక షౌట్ అవుట్ ఇచ్చినప్పుడు ఎందుకింత రియాక్షన్ వస్తుందో, ఎందుకింత ట్రోల్ చేసుకుని పైశాచిక ఆనందం పొందుతున్నారో అర్థం కావట్లేదు. బట్ కడ్లీ, గ్రేట్ వర్డ్స్ అండ్ కీప్ ఇట్ అప్.